అండ్ మీ లైఫ్‌లో మీకు అంటే సింగింగ్ అనేది ఒక 3, 4 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయింది. 4, సో, అలా 4 స్టార్ట్ అయిన ఇయర్స్. తర్వాత హావ్ యూ ఫేస్డ్ ఎనీ స్ట్రగుల్స్ ఇన్ యువర్ లైఫ్ కైండ్ ఆఫ్ థింగ్? అంటే సింగింగ్ విషయంలో. అంటే మ్యూజిక్ బ్యాక్‌గ్రౌండ్ కాదు మాది. హ్మ్. మా ఇంట్లో కూడా మ్యూజిక్ వింటారు చాలా ఇష్టంగా గానీ పాడడం లేదు. హ్మ్. సో, ఫస్ట్ కొంచెం అందరూ షాక్ అయ్యారు. "ఓహ్! నువ్వు అంటే నే ఇదేంటి అసలు సడెన్‌గా మ్యూజిక్" అన్నట్టు ఉన్నారు. హ్మ్. ఆహ్, స్టార్టింగ్‌లో కష్టమంటే ప్రతి ఆపర్చునిటీని యూజ్ చేసుకోవాలి డెఫినిట్‌గా అనైతే ఒకటి మైండ్‌లో పెట్టుకున్నా డెఫినెట్‌లీ. ఆ ఆపర్చునిటీస్ దొరకడానికి కొంచెం కష్టపడడం, మనం ఇంకా ప్రాక్టీస్ చేయడం అలా. హ్మ్. కష్టమేం అనిపించలే. ఇష్టంగానే చేశాను. ఇష్టంగానే చేశారు. ఆ! కానీ మీ జర్నీ అనేది స్టార్ట్ చేసిన తక్కువ కాలంలోనే మరి 'పాడుతా తీయగ'లో కూడా మీకు హ్మ్. సెకండ్ ప్రైజ్ అనేది వచ్చింది. అవును. సో, అప్పుడెలా ఫీల్ అయ్యారు? అసలు అది గూడా జీవితంలో గుర్తుండిపోయే మెమరీ 'పాడుతా తీయగా' గూడా. హ్మ్. నేను ఆడిషన్ ఇద్దాం, ట్రై చేద్దాం అని అనుకున్నాను. సో, అలా సెలెక్ట్ అయిపోయి సెకండ్ ప్లేస్ వరకు వెళ్ళడం దేవుడి దయ. హ్యాపీ. వెరీ హ్యాపీ. కానీ హార్డ్ వర్క్ మాత్రం చాలా చేశారని కూడా అనిపించిందనమాట. అంటే ట్రూగా చెప్పాలంటే చాలా హార్డ్ వర్కర్. యాహ్! ఎంత ప్రాక్టీస్ చేస్తాడంటే పాపం హీస్ ట్రూలీ జెన్యూన్ హార్డ్ వర్కర్. అంటే మీరు చేయరా? అలా మీకు చిన్నప్పటి నుంచి ఉందండి. కొన్ని విషయాలు మీరు క్యాచ్ చేయడం అనేది ఈజీ అయిపోతూ ఉంటుంది. కానీ జర్నీ అనేది మధ్యలో స్టార్ట్ చేసిన వాళ్ళకు ఇట్ వాస్ డిఫరెంట్ ఉంటుంది. టఫ్ యాక్చువల్లీ. టఫ్. అండ్ మెయిన్‌గా ఈరోజు ఈ స్థాయికి రావడానికి గురువు అనే వాళ్ళు వెరీ, వెరీ ఇంపార్టెంట్. అండ్ మీ గురువు గాని ఎవరైనా ఉన్నారా? ఉంటే ఎవరు? సో, మా ప్లీజ్. గురువు గారి పేరు ప్రతిమా శశిధర్ గారు. ఓకే. సరస్వతి సంగీత నృత్య శిక్షణాలయం అని మెహదీపట్నంలో ఉంది. హ్మ్. ఆవిడ దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ నేను ఇండియన్ ఐడల్‌లో పాడగలిగాను, అంత దూరం వెళ్ళగలిగాను అంటే హ్మ్. ఖచ్చితంగా ఆవిడే కారణం. సో, ఓకే. అసలు చాలా థాంక్‌ఫుల్ ఆమెకి, మా గురువు గారికి. ఓకే. అండ్ మీరు హరిప్రియ? నా మొదటి గురువు మా అమ్మగారే. సో, అమ్మ తర్వాత అమ్మ దగ్గర ఎవరు కరెక్ట్‌గా నేర్చుకోరు. అంత మన ఇంట్లో బంగారం ఉన్నా దాన్ని యూజ్ చేయమన్నట్టు నేను అలాగే వినలేదు మా అమ్మగారికి. ఓకే. సో, ఇప్పుడు ఫీల్ అవుతా. దెన్ ఆఫ్టర్ అమ్మ లేదు నా దగ్గర అయితే వినదు అని లైక్ కల్పనక్క దగ్గర నేర్చుకున్నాను. శ్రీందక్క దగ్గర అంటే అందరి దగ్గర కొంచెం అంటే కర్ణుడిలాగా ఐ లెర్న్డ్ సంథింగ్ అన్నమాట. సో, దెన్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను నాగరాజు ప్రసాద్ గారు, శ్రీ నాగరాజు ప్రసాద్ గారని ఆయన ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్. హ్మ్. సేమ్ టైమ్ కర్ణాటక వోకల్ ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. అండ్ సుస్వర మ్యూజిక్ అకాడమీ. ఓకే. వైలిన్ కూడా శ్రీమన్నారాయణ గారని ఆయన దగ్గర నేర్చుకుంటున్నాను. వైలిన్ కూడా? స్టార్ట్ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ చేశారా? ఇప్పుడే స్టార్ట్ అయింది. ఓహ్! మల్టీ టాలెంటెడ్ బ్రో. యాక్చువల్లీ నాకు చాలా ఇష్టం వైలిన్ అంటే. ఓకే. సో, ఇష్టంగా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. ఇండియన్ ఐడల్‌కి వచ్చాను. కానీ మీ మల్టీ టాలెంటెడ్ గురించి మాట్లాడుకోవాలంటే మెయిన్‌గా మీరు ఇమిటేట్ చేయడం నిజంగా తెలుసా అందరికీ ఒక రకమైన షాక్ అన్నట్టు అనిపించిందనమాట. మెయిన్‌గా గీతా మాధురి గారి వాయిస్ అయితే అచ్చు గుద్దినట్టు అట్లా దింపేస్తున్నారు. యాహ్! దాని గురించి ఏదైనా కాస్త చెప్పొచ్చు కదా? అసలు అంటే గీతా మాధురి గారి వాయిసే ఇమిటేట్ చేయాలని ఎలా అనిపించింది మీకు? అసలు అది అన్‌ఎక్స్‌పెక్టెడ్. మామూలుగా ఆ రోజు కొంచెం ఎపిసోడ్ ఫన్నీగా చేద్దాం అనుకోని అడిగారు. గీతక్కని ఎవరు ఇమిటేట్ చేస్తారు అని అడిగితే అందరూ లైక్ వింటారు కదా కొంతమంది చేస్తుంది ఒకసారి ట్రై చేయండి అంటే నాకు చాలా భయం. ఎందుకంటే వాళ్ళు జడ్జెస్. రైట్. నేను పాడాలి. తర్వాత కమెంట్స్ అన్నీ వస్తాయి. అప్పటికే పాపం నాకు తమన్ అంటే పిచ్చ భయం. ఓకే. అంత భయం పెట్టేశాడా సార్? అంటే సమ్వేర్ ఆయన చాలా ఇదిగా ఉంటారు. ఇలాంటి అంటే ఇమిటేషన్స్ కదా కరెక్ట్ రైట్. కాదేమో అనేసి అనిపిస్తుంది ఒక పక్క నుంచి. కానీ గీతక్క స్వీటెస్ట్. అక్కని చెయ్యాలి అని ఉంది, చెయ్యొద్దు అని కూడా ఉంది. బట్ సమ్వేర్ షీ టుక్ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. మేము కూడా చూసి చాలా పాజిటివ్. సో ఒక కంటెస్టెంట్ ఎప్పుడైనా కానీ ఒక యూనిక్ థింగ్ ఉన్నారంటే ఆ ప్రేక్షకుల మనసులో నిలిచిపోతారు. ఆ ఎపిసోడ్ లో మాత్రం యు ఆర్ ద హైలైట్ అన్నమాట. సో ఒక్కసారి ఏమో నా గీతా మాధురి గారి వాయిస్ తో పాట వద్దు కానీ 2 మాటలు మాట్లాడినా కానీ హ్యాపీగా ఫీల్ అవుతాను అన్నమాట. చాణక్య గారు అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఎంత అద్భుతంగా మీరు మమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే అసలు నెక్స్ట్ లెవెల్. ఓకే. అండ్ ఇవాళ ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది.
అండ్ లుకింగ్ ఫార్వర్డ్. ఇంకా ఇంకా చూద్దాం, ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో తెలీదు, బట్ ఐఎమ్ సో హ్యాపీ. అంటే లాస్ట్ లో ట్యాగ్ లైన్ ఏదో సంథింగ్ ఏదో ఉంటది కదా, మన శ్రీరామ్ గారు కూడా, సరే మన కార్తిక్ గారు కూడా చెప్తూ ఉంటారు కదా, అంటే గీతా మాధురి గారి దాంట్లో సూపర్ గా పాడే ఏదో సంథింగ్ అని ఉంటది అంటే కదా. అక్క యూజువలీ చాలా ఆ, తెలుగులో స్పష్టంగా మాట్లాడతారు. రైట్. సో అది బాగా నచ్చుతుంది నాకు. యూజువలీ అందరూ మామూలుగా మాట్లాడేస్తారు, బాగా పాడారు ఇలా మాట్లాడతారు. అక్క చాలా అద్భుతంగా పాడారు, చాలా ఒక దూదిలాగా ఇలా అమ్మా. ఇవన్నీ యూజ్ చేస్తారు. అయితే బాగా అనిపిస్తుంది, అక్క మాట్లాడినప్పుడు కూడా అలా చూడాలనిపిస్తుంది. అండ్ మీరు కూడా పాడుతా తీగలో పార్టిసిపేట్ చేశారు. సో అది దట్స్ యువర్ ఫస్ట్ రియాలిటీ షో ఆర్ కైండ్ ఆఫ్ థింగ్? లేదు లేదు, చాలా రియాలిటీ షోస్ పాడాను. సరిగమప, లిటిల్ ఛాంప్స్, విజేత, ఇలా చాలా పాడిన తర్వాత పాడాలని ఉంది మా టీవీలో బాలు గారిది, అందులో ఫైనలిస్ట్. తర్వాత పాడుతా తీగ అలా వచ్చేసి అలా ఈరోజు మరైతే ఇండియన్ ఐడల్ నుంచి కూడా ఓకే. అంటే యూజువల్లీ సింగర్స్ అనేటప్పటికీ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండ్లో అయితే సో కొంతమంది సింగింగ్ అనేది ఒక పార్ట్ టైమ్గా పెట్టుకుంటూ ఉంటారు. సో మీరు ఇదే కాకుండా యూఆర్ డూయింగ్ సంథింగ్ ఆర్ కంప్లీట్గా సింగింగ్ ఫీల్డ్లోనే ఉన్నారా? నేను ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ ఎంటెక్. ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అయిపోయింది నాది. సో ఇప్పుడు ఎంటెక్కి చదువుతున్నా. సో ఒకటే బ్రో? ఓ ఒకటే. ఈసీయా? కాదు బ్రో. ట్రిపులియా? కాదు బ్రో, మరి ఇంజనీరింగే బ్రో. ఈసీఏ అన్నమాట మొత్తానికి అయితే. యా, కానీ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఏదైనా చేస్తారని మరొకసారి నిరూపించాం మేమైతే. క్రేజీ వ్యూ. యా. అండ్ మీ ఎడ్యుకేషన్ కానీ? నా డిగ్రీ కంప్లీట్ అయిందండి. చిన్నప్పటి నుంచి మ్యూజిక్ లోనే ఉన్నాను కాబట్టి సమ్వేర్ దీనికే ఎక్కువ కనెక్ట్ అయిపోయాను. అండ్ ఇందులోనే ఏదైనా ఎప్పటికైనా నేను మ్యూజిక్ లోనే ఉందాం అనుకుంటున్నా. మ్యూజిక్ లో ఉందాం అనుకుంటున్నారు. ఓకే. అండ్ యూజువల్లీ ఎవరైనా కానీ ఒక ప్రొఫెషన్ అనేది ఎంచుకున్న తర్వాత ఒక డ్రీమ్ అనేది ఉంటుంది, ఆ పొజిషన్కి వెళ్ళాలి, వాళ్ళలా ఉండాలి అని చెప్పేసి. మీకు కూడా ఉండే ఉంటాయి. సో అది ఏంటో చెప్తే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం. అప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత ఆ రోజు ఇంటర్వ్యూ చేసింది నేను కూడా చెప్పుకుంటా. అయ్యయ్యో, చాలా పెద్ద మాట. కానీ నేను ఎక్కువ అడ్మైర్ అయ్యేది శ్రేయా ఘోషాల్ మ్యామ్కి. సో ఆవిడంత ఎప్పటికీ లైఫ్ లో అవ్వలేం, బట్ ఆవిడ ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటే ఆ పొజిషన్ లో ఉన్నారు. ఆ ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఎవరు పాట విన్నప్పుడు, నా పాట విన్నప్పుడు దే షుడ్ ఫీల్ హ్యాపీ. ఇప్పుడు ఆవిడ పాట విన్నప్పుడు ఎంత బాగా పాడారు అనే ఫీలింగ్ ఏదైతే వస్తుందో, నా పాట విన్నప్పుడు కూడా అలాగే వాళ్ళు ఫీల్ అవ్వాలి అన్నది ఒకటే నా డ్రీమ్. మంచి సింగర్ అనిపించుకోవాలి. అనిపించుకుంటారు కదా. మీకు అలాంటిది ఏమన్నా ఉందా? అంటే పెద్దవాళ్ళ దగ్గర నుంచి నేర్చుకొని మనం వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే, ఇప్పుడు బాలు గారి దగ్గర నుంచి మనం చాలా నేర్చుకున్నాం. నేనైతే చాలా నేర్చుకున్నా. అంటే ఒక రెస్పెక్ట్, మ్యూజిక్ అంటే ఒక రెస్పెక్ట్ కావచ్చు. అసలు ఆయన అంతే, ఇంకా ఆయన దేవుడితో సమానం సంగీతంలో. సో ఆయన రియాలిటీ షోస్లో కావచ్చు, లేకపోతే కాంపిటీషన్స్లో చెప్పిన కొన్ని టిప్స్ తీసుకొని మనం ఇంప్లిమెంట్ చేసి మనం ఒక మంచి సింగర్, ఒక డిఫరెంట్ యూనిక్ సింగర్ అని అనిపించుకోవాలని నాకు.